కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొన్నటి వరకు పూజా హెగ్డే ఆఫర్లను శ్రీలీల కొల్లగొట్టి బిగ్ కాంపిటీషన్ ఇస్తే ఇప్పుడు రివెంజ్ తీర్చుకునేందుకు పొడుగు కాళ్ల సుందరి ప్రిపేర్ అవుతోందా? రెట్రో సుందరి రివెంజ్ గేమ్ స్టార్ట్ చేసిందా? తెలుగులో హిందీలో డాన్సింగ్ క్వీన్ ఆఫర్లను పూజా దక్కించుకుంటోందా? శ్రీలీల పూజా హెగ్డేల మధ్య సైలెంట్ వార్ జరుగుతుందన్నది ఇప్పటి మాట కాదు, ఎప్పటి మాటో. ఉస్తాద్ భగత్ సింగ్ ఆఫర్ ఫస్ట్ పూజకొస్తే డాన్సింగ్ క్వీన్ తన్నుకుపోయిందన్నది అప్పట్లో వినిపించిన టాక్. ధమాకాతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిపోయిన తర్వాత వరుస ఆఫర్లను కొల్లగొట్టిన సంగతి విదితమే. అందులో ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కొలిక్కొచ్చింది లేదు, కానీ ఇద్దరి మధ్య గొడవకు కారణమైందని గుసగుసలు వినిపించాయి. గుంటూరు కారంలో ఫస్ట్ పూజ కాగా కొన్ని సీన్లు చిత్రీకరించాక క్విట్ అయింది. ఆమె ప్లేస్ లోకి రీప్లేస్ అయింది శ్రీలీల. క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల బుట్టబొమ్మ వెళ్లిపోయిందని అప్పట్లో టాక్. ఇక శ్రీలీల స్థానంలోకి మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. అలా ఓ బ్లాక్ బస్టర్ చేజార్చుకుంది పూజ. ఇప్పుడు రివెంజ్ షురూ చేసినట్లే కనిపిస్తుంది పూజా హెగ్డే. బాలీవుడ్ నుండే ఆ పని స్టార్ట్ చేసింది. వరుణ్ ధావన్ హై జవానీతో ఇష్క్ హైలో ఫస్ట్ శ్రీలీలనే అనుకున్నారట. కానీ ఆ తర్వాత రెట్రో భామను తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తమిళం, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న పూజ కూలీలో ఓ ఐటమ్ సాంగ్ చేస్తుండగా ఇప్పుడు మరోటి కూడా చేరినట్లు టాక్. అది కూడా శ్రీలీల చేయాల్సిందేనట. పెద్దిలో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను తీసుకున్నారన్న బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు పూజను అప్రోచ్ అయిందట టీం. గతంలో రంగస్థలంలో జిల్ జిల్ జిగేల్ రాణి సాంగ్తో మెప్పించిన ఈ జోడీతో మరోసారి స్టెప్పులు వేయించాలని చూస్తున్నాడట దర్శకుడు. మరి ఇదే నిజమైతే పూజ రివెంజ్ తీర్చుకున్నట్లేనా, లేక అభి బహుత్ కుచ్ బాకీ హై అంటుందా? సక్సెస్ రాకముందు ఎవ్వరూ గుర్తించరు, వచ్చిన తర్వాత గుర్తించాల్సిన అవసరమే లేదు. ఈ డైలాగ్ టూరిస్ట్ ఫ్యామిలీకి కరెక్ట్ గా వర్తిస్తుంది. సూర్యకు పోటీగా వచ్చిన ఈ మూవీకి రిలీజ్ టైంలో పెద్దగా సపోర్ట్ లేదు. కానీ ఇప్పుడు హీరోలే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. థియేటర్స్ లో బొమ్మ వచ్చిన 10 నుంచి 15 రోజుల తర్వాత పొగడ్తలతో ముంచేస్తున్నటువంటి స్టార్స్ ఎవరో ఒక లుక్ వేద్దాం పదండి. ఈ మే 1న కోలీవుడ్లో 2 చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రెట్రో, రెండోది పెద్దగా చర్చల్లో లేని టూరిస్ట్ ఫ్యామిలీ. రెట్రోతో టూరిస్ట్ ఫ్యామిలీ రిలీజ్ అవుతుంటే కాంపిటీషన్గా కూడా చూడలేదు తమిళ మీడియా అండ్ క్రిటిక్స్. కానీ థియేటర్లలో బొమ్మ వచ్చాక రెట్రోకు ఏకుమేకై కూర్చుంది. సూర్య మూవీ ఓవర్ హైప్ క్రియేట్ చేసి కేవలం హీరో ఫ్యాన్స్ను మాత్రమే మెప్పించగలిగింది. కానీ స్మాల్ బడ్జెట్ ఫిలిం ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయి 50 కోట్లను క్రాస్ చేసి థియేటర్లలో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్తుంది. శశికుమార్, సిమ్రన్ జంటగా నటించిన ఈ సినిమాకు తొలి రోజు నుండే పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. శ్రీలంకలోని ఓ తమిళ కుటుంబం అక్కడి నుండి తిరిగి ఇండియాకొచ్చాక ఎదుర్కొన్న సమస్యలను చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు అభిషన్ జీవంత్. ఆ మౌత్ పబ్లిసిటీ పెరిగి రెట్రోకు కాంపిటీటర్ అయింది. చివరకు రెట్రోకు థియేటర్లు తగ్గి ఈ చిన్న సినిమాకు పెరిగేలా చేశాయి. అంతేకాదు తమిళంలో సూర్య తండ్రి శివకుమార్, తెలుగులో విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ ప్రమోట్ చేశారు. కానీ రిజల్ట్ డొల్లా. టూరిస్ట్ ఫ్యామిలీ జస్ట్ తక్కువ మంది సభ్యుల మధ్యలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. టూరిస్ట్ ఫ్యామిలీ ఇక్కడే కాదు ఓవర్సీస్ లో 10 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాణ సంస్థ అహింస ఎంటర్టైన్మెంట్స్ తెలిపింది. ఇప్పుడు ఈ సినిమాకు తమిళ స్టార్ల నుండి మంచి అప్రైజల్ దక్కుతోంది. అమరన్ హీరో శివకార్తికేయన్ దర్శకుడు అభిషన్ జీవంత్ను ప్రశంసించాడు. రీసెంట్లీ సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో శశికుమార్ కాల్ చేసి ప్రశంసించారు. ఈ విషయాన్ని హీరోనే షేర్ చేసుకున్నాడు. ఆ జాబితాలోకి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా చేరాడు. సినిమా ఎంతో బాగుందని అనిరుద్ ఫోన్ చేసి చెప్పినట్లు దర్శకుడు మ్యాటర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. లేట్ అయినా స్టార్ ప్రశంసించారంటే ఇది కదా నిజమైన విజయం. ఇక పొగిడే జాబితాలోకి ఎందరు చేరతారో చూడాలి. మరి కేరళ వాటర్లోనే ఏదో ఒక మ్యాజిక్ ఉందా, లేదా తెలుగు ఫిల్మ్ మేకర్ల ఇంట్రెస్టా? మాట్లాడితే మలయాళ భామల వైపు తొంగి చూస్తూ ఉంటారు. హీరోలకు జోడీగా ఉంటే ముంబై భామలు, లేదంటే బాలీవుడ్ కుట్టీలు అన్నట్టుగా మారిపోతోంది పరిస్థితి. ఇక ఆ మాత్రం ప్రశ్నలు తలెత్తవా మరి? ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మాలీవుడ్ సోయగాలు టాలీవుడ్ తలుపు తడుతున్నాయి. వాళ్ళెవరో హ్యావ్ ఎ లుక్. టాలీవుడ్ లో కేరళ కుటీలకు ఉండే క్రేజ్ వేరే లెవెల్. ఇప్పటికే ఎంతో మంది మలయాళీ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకుంటూనే ఉన్నారు. వీరికుండే డిమాండ్ వల్ల ఇక్కడ ఫిల్మ్ మేకర్లు కూడా మాలీవుడ్ లో కాస్త క్లిక్ కాగానే ఇక్కడకు పట్టుకొచ్చేస్తూ ఉంటారు. వీరికుండే డిమాండ్ వల్ల ఇక్కడ ఫిల్మ్ మేకర్లు కూడా మాలీవుడ్ లో కాస్త క్లిక్ కాగానే ఇక్కడకు పట్టుకొచ్చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ లానే ఈ ఏడాది కూడా కొంతమంది బ్యూటీస్ ఎంటర్టైన్ చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు. వారిలో ఫస్ట్ చెప్పాల్సింది మాలవిక మనోజ్.
తమిళ్ జో డబ్బింగ్ మూవీతో పరిచయమైన ఈ చిన్నది త్వరలో సుహాస్ సరసన ఓ భామ అయ్యో రామతో టాలీవుడ్ ప్రేక్షకులకు హాయ్ చెప్పబోతుంది. భాషతో సంబంధం లేకుండా భావం తెలియకపోయినా ఈ మధ్య కాలంలో యూత్ బాగా హమ్ చేసిన సాంగ్ దర్శన. ప్రవీణ్ మోహన్ లాల్ హృదయంలో రియల్ నేమ్ రోల్ చేసిన దర్శన రాజేంద్రన్ త్వరలో పరదాతో తెలుగు హృదయాలను కొల్లగొట్టేందుకు ప్రిపేర్ అవుతుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ ఫీమేల్ లీడ్ కాగా దర్శన, సంగీత కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. గతంలోనే 3 ముక్కల్లో చెప్పాలంటే బైలింగ్వల్ మూవీతో ఇంట్రడ్యూస్ అయిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ తెలుగు స్ట్రైట్ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుంది. మలయాళ ఇండస్ట్రీ నుండి వచ్చేస్తున్న మరో యాక్ట్రెస్ స్వశికా విజయ్ నితిన్ తమ్ముడు మూవీతో టాలీవుడ్లోకి స్టెప్ ఇన్ అవుతుంది. ఇందులో 4 భామలు సందడి చేస్తూ ఉండగా అందులో ఒకరు స్వశిక. లయ, వర్షబల్లమ్మ, సప్తమి గౌడలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. తమ్ముడిలో గుత్తి అనే పవర్ ప్యాక్ రోల్ చేస్తుంది స్వశిక. మలయాళ ఇండస్ట్రీ టాలీవుడ్ కు ఎంతో రుణపడి ఉంది. ఎందుకంటారా? అక్కడ భామలకు ఇక్కడ రెడ్ కార్పెట్ వేయడంతో పాటు ఐడెంటిటీని, లైఫ్ ని ఇస్తుంటే రుణపడిపోదాం మరి. తెలుగు పరిశ్రమపై దండయాత్ర చేయబోతున్న మరికొంతమంది బ్యూటీలెవరో చూద్దాం పదండి. డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల నుండి మంచి స్కోర్ వేయించుకున్న మాలీవుడ్ భామలు మమితా బైషు, అనీశ్వరన్ రాజన్లు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టేందుకు సమయం ఆసన్నమైంది. ఈ ఇద్దరు బైలింగ్వల్ మూవీతోనే టీ బెల్ట్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్తో ప్రేమలు బ్యూటీ మమిత, ఒకప్పటి కల్ట్ క్లాసిక్ 7G బృందావన్ కాలనీ సీక్వెల్తో అనీశ్వర రాజన్ తమ లక్ పరీక్షించుకోబోతున్నారు. డ్యూడ్ ఈ ఏడాది అక్టోబర్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. సుహాసే కాదు, డార్లింగ్ ప్రభాస్, గోపీచంద్ కూడా మలయాళ సోయగాలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభాస్, మారుతి కాంబోలో ప్రిపేర్ అవుతున్న రాజసాబ్లో కేరళ కుట్టి మాలవిక మోహనన్ నటిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటికే బొమ్మ థియేటర్లో సందడి చేసేసేది. కానీ షూటింగ్ డిలే, ఇతర కారణాలతో రాజసాబ్ వాయిదా పడుతుంది. ఎప్పుడు వస్తుందో టీం కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో తంగలాన్ బ్యూటీ రాక ఆలస్యం అవుతుంది. ఇక వీరి జాబితాలోకి కాస్త లేటుగా సైలెంట్ గా ఎంటర్ అయింది మీనాక్షి దినేష్. గోపీచంద్, BVSN ప్రసాద్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలో యాక్ట్ చేస్తుంది ఈ కేరళ కుట్టి. రీసెంట్లీ మూవీ లాంచింగ్ ఈవెంట్లో సందడి చేస్తుంది అమ్మడు. అయితే ఈ ఏడాది మాలవిక మోహనన్, మీనాక్షి దినేష్లు వస్తారా రారా అన్నది డౌటే. ఎందుకంటే చేస్తున్న ప్రాజెక్టులు అలాంటివి. మరి రాజాసాబ్ ఈ ఏడాది వస్తే సరే గానీ రాకపోతే నెక్స్ట్ ఇయరే మాలవిక మోహనన్ పరిచయం అయ్యేది. మరి ఇంతమందిలో ఏ మాలీవుడ్ భామకు టాలీవుడ్ ఆడియన్స్ పట్టం కడతారు, స్టార్డమ్ అందిస్తారో అనేది చూడాలి. బాక్స్ ఆఫీస్ ను షేక్ ఆడించిన ఖాన్స్ త్రయానికి ఏమైంది? ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు? ముగ్గురు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా? కింగ్ ఖాన్ ఈ ఏడాది కూడా రావడం లేదా? అందుకు రీజన్ ఏంటి? అమీర్ ఖాన్ కు జనాలు చుక్కలు చూపిస్తున్నారా? కండల వీరుడు సల్మాన్ ఖాన్ పరిస్థితి మరోలా ఉందా? నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో ఇప్పటికీ క్లారిటీ లేదా? బాలీవుడ్లో భారీగా టికెట్లు తెగాలన్నా, కలెక్షన్స్ మోతమోగాలన్నా, బాక్స్ ఆఫీస్ ను రఫ్ఫాడించాలన్నా ఖాన్స్ త్రయం వల్లే సాధ్యం. కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోతున్నారు. సల్మాన్, అమీర్ ఖాతాలో హిట్స్ లేవు కనుక కామయ్యారు అనుకుంటే భారీ హిట్స్ ఉన్న కింగ్ ఖాన్ కూడా అభిమానులకు గ్యాప్ ఇచ్చేస్తున్నాడు. డమ్ కి అనుకున్నంత సౌండ్ చేయకపోవడంతో బాద్షా కింగ్ విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. గత ఏడాది హాయ్ చెప్పని షారుఖ్ ఈ సంవత్సరం కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లేందుకు టైం తీసుకుంటున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ కింగ్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయలేదని, అందుకే షూటింగ్ స్టార్ట్ కావడానికి ఇంకా టైం పడుతుందని టాక్. మే ఎండింగ్ ఆర్ జూన్లో స్టార్టింగ్ కాబోతుందని తెలుస్తోంది. లాల్ సింగ్ చద్దా భారీ డిజాస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అమీర్ ఖాన్ మధ్యలో లపాతా లేడీస్ లాంటి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించి సక్సెస్ అయ్యాడు. కానీ హీరోగా తన బొమ్మను తీసుకురావాలంటే భయపడాల్సిన సిచ్యువేషన్. సితారే జమీన్ పర్ జూన్ 20న థియేటర్లోకి రాబోతుంది. రీసెంట్లీ ట్రైలర్ లాంచ్ చేయగా కొంతమంది పనిగట్టుకుని సినిమాను బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇండో-పాక్ నిరసనల మధ్య టర్కీ అధ్యక్షుడితో అమీర్ దిగిన ఫోటోలను వైరల్ చేస్తూ సినిమాను బాయ్కాట్ చేయాలని కామెంట్స్ చేశారు. ఇది కూడా సినిమా విడుదలకు పెద్ద అడ్డుగోడగా మారింది. ఇప్పుడు నిరసనలు పీక్స్ ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ నాటికి తగ్గుతాయో ఇలాగే ఉంటాయో చూడాలి. మరి ఈ ఇద్దరి స్ట్రగుల్స్ ఒకలా ఉంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సిచ్యువేషన్ మరోలా ఉంది. సికిందర్ భారీ డిజాస్టర్ తర్వాత ఏం సినిమా చేయబోతున్నాడో ఇంకా క్లారిటీ లేదు. పలు ప్రాజెక్టులు అనౌన్స్ చేస్తున్నప్పటికీ ఏదన్నది ఒక పట్టాన తెగడం లేదు. సంజయ్ దత్తో ఓ సినిమా ఉంటుందని సల్మాన్ రీసెంట్లీ ప్రకటించగా ఇప్పుడు డైరెక్టర్ అపూర్వ లఖియాతో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుందని మరో వార్త తెరపైకొచ్చింది. జూలై నుండి షూటింగ్ స్టార్ట్ కాబోతుందట. లడక్, ముంబైలో 70 రోజుల పాటు షూటింగ్ చేయనున్నారని తెలుస్తోంది. అలాగే బజరంగి భాయిజాన్ 2 ఉండబోతుందట. మరి వీటిలో ఏది ముందు స్టార్ట్ అవుతుందో సల్లు భాయ్కి క్లారిటీ
క్లారిటీ లేదు. రీసెంట్ టైమ్స్లో ఎక్కువ క్యామియో అపియరెన్స్తో సరిపెట్టేస్తున్న స్టిల్ బ్యాచులర్ బాయ్కు ఇప్పుడు హిట్ అవసరం. మరి ఈ ముగ్గురు ఖాన్స్ ఎప్పుడు స్ట్రగుల్స్ నుండి బయటపడి ఎప్పుడు కంబ్యాక్ అవుతారో చూడాలి.